లైటింగ్ ఉందా? మనోళ్ళు బోనాల్ డిస్కషన్ పోయి నిలోఫర్ కేఫ్ లో పెడదామంటారు హైటెక్ సిటీలో. సో ఇది మా 9th ఇయర్ బోనాల్ సెలబ్రేషన్ అనమాట. మచ్చా ఎట్లుందిరా ప్లానింగ్ అంతా సెట్ అయిపోయింది? ఆల్ సెట్. ఆగస్ట్ లో చూసుకుందాం. సిరిమల్లె పువ్వా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ యశ్వంత్. సో ఇవాళ కంటెంట్ ఏంటంటే, అయితే ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే గణేషన్ బుకింగ్ అయిపోయిన తర్వాత బోనాల్ గురించి డిస్కషన్ చేద్దాం. బోనాల్కి ఏమేమి చేస్తున్నాం అవన్నీ డిస్కస్ చేద్దాం అనుకున్నాం. సో తమ్నేల్ చూసినట్టయితే మీకు ఇప్పటికే అర్థమైపోయినా, మనోళ్ళు బోనాల్ డిస్కషన్ పోయి నిలోఫర్ కేఫ్ లో పెడదామంటారు హైటెక్ సిటీలో. సో ఇప్పుడైతే ఆడికి పోతున్నాం. అందరైతే వస్తున్నారు మెల్లమెల్లగా. వచ్చిన తర్వాత అందరినీ జాయిన్ చేసేసి ఇప్పుడు కార్లా వెళ్ళిపోతాం. సో గాయస్, మేము 8 years నుంచి కంటిన్యూస్ గా తీసినాం. ఇది మా 9th ఇయర్ బోనాల్ సెలబ్రేషన్ అనమాట. సో మాకు ఎవరు కూడా స్పాన్సర్స్ లేకపోతే బయట నుంచి అమౌంట్ అయితే ఎవరు ఇవ్వరు. ఫ్రెండ్స్, నేను చిన్నప్పటి నుంచే మేము నాకు తెలిసి 10th నుంచే స్టార్ట్ చేసినాం ఇదంతా చేయడం అనేది. సో ఒక్కొక్కరు ఇంక్రీజ్ అయికుంటూ వచ్చినాం. ఇయర్ ఆన్ ఇయర్ మేము పెంచుకుంటూ పోతున్నాం అనమాట. డిఫరెంట్ టైప్స్ మేము ట్రై చేస్తున్నాము. డిఫరెంట్ ఫార్మ్స్ లో అమ్మవారిని తెచ్చి మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. ఇక ఈ ఇయర్ కూడా అమ్మవారి మమ్మల్ని అందరినీ గిట్ట మంచిగా చూసింది అనుకో, మా బాయ్స్ అందరికి కూడా మంచి జాబ్స్ వస్తాయి. నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్ గా చేస్తాం. ఈ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ కన్నా మంచిగా అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో ఇప్పుడైతే బోనాల్ డిస్కషన్ అక్కడ మన నిలోఫర్ కేఫ్ లో అయితే పెట్టుకుందాం. హలో గాయస్, మనం అయితే నిలోఫర్ కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో హైదరాబాద్ లో ఇప్పుడైతే సీజన్ స్టార్ట్ అవుతుంది మనందరికి. సో గోల్కొండ బోనాలు వచ్చేసి July 16th నుంచి స్టార్ట్. సో ఈ ఆడ నుంచి మనకైతే వైబ్ స్టార్ట్ అయిపోతుంది. తర్వాత 2 weeks కి మళ్ళీ లష్కర్ బోనాలు. అదే వీక్ లో మళ్ళీ మనకి లాల్ బజార్ బోనాలు ఉంటాయి. ఆ వీక్ లోనే సండే మండే మళ్ళీ వచ్చేసి మన హైదరాబాద్ బోనాలు, ఓల్డ్ సిటీ బోనాలు ఉంటాయి. ఇక హైదరాబాద్ బోనాలు ఉన్నప్పుడే మన బోనాలు కూడా ఉంటాయి. ఇక సో ఏమేం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం అనే దానికి ఇప్పుడు డిస్కషన్ పెడదామని అనుకున్నాం. డిస్కషన్ పెట్టే దాంట్లోనే మన వాళ్ళు అన్నారు, అన్న ఇలా వీకెండే కదా, నిలోఫర్ పోదాం. నిలోఫర్ పోయి ఆడ అయితే డిస్కస్ చేసేసాం. పటపట ఉంటది. సిరిమల్లె పువ్వా సిరి అట్లా సో గైస్, మనం అయితే స్టార్ట్ అయిపోయినాం ఇక హైటెక్ సిటీ నిలోఫర్ కి అయితే. సో ఆడ పోయి డిస్కషన్ చేద్దాం. ఇక మనోడు అయితే ముంబై నుంచి వచ్చిండు. అన్నయ్య వచ్చినాడు, హల్చల్ చిందులు వచ్చినాడు. ఈవెంట్స్ అన్ని మిస్ అవుతుండే, ఇప్పటి వరకు జాబ్ ఆడుండే. ఇక రీలొకేషన్ తీసుకొని హైదరాబాద్ కి అయితే వచ్చేసిండు. బాబురావు అంకుల్ ఉంటాడా? అన్నాడా బాబురావు అంకుల్ ఉండడో రాబోయే ఆడ హైటెక్ సిటీలో ఉంటాడు. కింద రాపించుకోమా బోనాలకి. రోహిత్, మా గురించి ఒక పాట పాడరా. ఏ పాట పాడాలన్నా? నీ ఇష్టం. ఏ పాట పాడాలి? ఏది పాటనైనా వాడిపాయి. మల్లెల వాన నాలో. సంపుతావా కొట్టి చక్రాక్సిడెంట్ అయితే నువ్వు ఏమటికే పైసలు కడతావా? గాయస్ వచ్చేసినాం నిలోఫర్ కి. కదా మనం బనీకి తెలియని చెట్టు కొంచేస్తాం. బనీకి తెలియకుండా డ్రైయర్ లాగేయాలి.
సో గాయస్ నిలోఫర్కి అయితే వచ్చేసినాం. సో ఛాయలు తీసేసుకున్నాం. ఇప్పుడు మన వాళ్ళందరూ ఒకసారి ఇక డిస్కషన్ స్టార్ట్ చేసాం. ఆల్రెడీ కార్లో కొంచెం డిస్కషన్ మెల్లగా పెట్టేసినాం. బట్ ఇక ఇదంతా సెట్ చేసేసి ఎవరెవరు ఏం చేస్తారో ఎవరెవరు ఏం ఇస్తారో ఇలా డిస్కస్ చేసేసి మనమైతే ప్లాన్ చేద్దాం ఇక ఫర్దర్గా. అదే బాయ్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈసారి ఏంది ప్లానింగ్, ఎవరెవరు ఏమి ఇస్తారు, ఏమేమి సెటప్ చేసాం, ఇలా జల్దీ స్టార్ట్ చేసినాం అనుకోరి ఇప్పటి నుంచి వెళ్ళిపోదాం. నాకు ఇక మొదలెడదామా? చెప్పు ఇక స్టార్ట్. ఐదు తొట్టాల తర్వాత లైటింగ్ ఉందా? మచ్చా ఎట్లుందిరా ప్లానింగ్ అంతా సెట్ అయిపోయింది? ఆల్ సెట్. ఆగస్ట్ చూసుకుందాం అంతా. సో గైస్ ప్లానింగ్ అయితే అయిపోయింది. ఎవరెవరు ఎంత ఇస్తారు అంతా చెప్పినారు. ఏమేం చేద్దాం, ఎట్లా నడుస్తుంది, ఎట్లా ఉంది మార్కెట్లో ప్రైసెస్ అన్ని కూడా అనుకున్నాం. బట్ షార్ట్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాం కానీ మేము అది అడ్జస్ట్ చేసుకుంటాం. మా బోనాలల్లో ఏమన్నా నాకు మంచిగా అనిపించేది అంటే క్రౌడ్ వస్తుంది, కానీ క్రౌడ్ ఎంజాయ్ చేయడానికి వస్తుంది. కుట్లాడడానికి ఇవన్నిటికి అయితే రారు, పంచాయతీలకు పెట్టడానికి అయితే రారు. అదొకటి బెస్ట్ పార్ట్ మా దగ్గర అయితే. సో గైస్ 10 years బ్యాక్ నేను ఇంటర్ ఉంటే నేను కూడా మా దోస్తులతో గోల్కొండ బోనాలు లేకపోతే అన్ని లష్కర్ బోనాలు అన్నిటికీ పోయినాం, మంచిగా ఎంజాయ్ చేసినాం. ఈడ పడతాడు డాన్స్లు ఆడినాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం. లష్కర్ బోనాలాగా ట్రీట్ చేసి వచ్చేసినాం. కానీ ఇప్పుడు ఏమైపోయింది మార్కెట్లో అంటే ఇక ఎవ్వరు పడతాడు కొట్లాటాలు, అది ఇది కొట్లాట ఏనికే పోతారు, బోనాలకి ఎంజాయ్ చేయడానికి ఎవరు పోతలే. సో ఎవ్రీ ఇయర్ మనం ఏదో ఒకటి ఇంప్రూవ్ చేసుకుంటూ పోతాం అనమాట. ఇయర్ ఆన్ ఇయర్ మేము ఏదో ఒకటి యాడ్ ఆన్ చేసుకుంటూ పోతాం. లాస్ట్ ఇయర్ 5 బొమ్మలు తెచ్చేసినాం ఒకటేసారి. మా గలీలకు పట్టని బొమ్మలు అన్ని తెచ్చి పెట్టినాం. అందరు తిట్టిరు మమ్మల్ని, కానీ అయినా కూడా మేము చేసినాం, ఎందుకంటే మా స్ట్రెంత్ ఉన్నారు. సో గైస్ మన దగ్గర వచ్చేటోళ్ళు కూడా ఎట్లా ఉంటారంటే చాలా ఫ్రెండ్షిప్ గా లాయల్ గా ఉండేటోళ్ళే ఉంటారు. సో అట్లా లొల్లిలు ఇవన్నీ కొంచెం తక్కువ అయితే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవుతుంది మనకి ఏడైనా సరే. సో మనమైతే మంచి బ్యాండ్లు అయితే పెడతాం, మంచి ఇంకేమన్నా ఈసారి అయితే ప్రజెంట్ గా మేము ఏదన్నా యాడ్ చేద్దాం ఒక యూనిక్ ది మన గల్లీలా అని చెప్పి చూస్తున్నాం అనమాట. మనమైతే ఆగస్ట్ 9th వరకు అయితే వెయిట్ చేద్దాం. మన తొట్టెల ప్రొసెషన్ అప్పుడే ఉంటుంది. మనం తొట్టెలు తీస్తాం గైస్, 5 తొట్టెలు తీస్తాం ఒకటేసారి. మనకు అన్ని 5 గుడ్లు ఉన్నాయి ఆడ, 5 గుడ్లకు తొట్టెలు కడతాం అనమాట మనం. సో ఈసారి అయితే తొట్టెలు తీసేసి మంచిగా తీసేసి అమ్మవారిని మొక్కి నెక్స్ట్ ఇయర్ వరకు గిట మా వాళ్ళందరికీ మంచి జాబ్స్, మంచి ఫైనాన్షియల్ గా మంచిగా అయినారు అనుకోండి, ఇంకా గ్రాండ్ గా చేస్తాం. ఇయర్ ఆన్ ఇయర్ చెప్పినాను కదా, యాజ్ వీఆర్ ఇంప్రూవింగ్. మా గణేష్ దాంట్లో కూడా ఇంప్రూవింగ్. సో గైస్ ఇదే అనమాట మా ప్లానింగ్. ఇంకా ఇక ప్లానింగ్ ఎందుకు యూనిక్, మా ప్రిపరేషన్స్ అని మేము సైలెంట్ మోడ్ లో ఎందుకు చేసినామంటే ఏముంటది రొటీనే ఉంటది, బట్ ఏదో ఒకటి యూనిక్ గా చేద్దామని అయితే అనుకుంటాం. ఆ యూనిక్నెస్ అందరు అక్కడికి వచ్చే చూడాలని అనుకుంటాం కదా. సో అలా అన్నమాట మేము మ్యూట్ చేసేసినాం మా ప్లానింగ్ ప్రాసెస్, ఏమేమి మాట్లాడినాం అవంతా కూడా. సో గైస్ ఇట్టుగా అయితే వచ్చేసినాం. సో అందరు అయితే వెళ్ళిపోతారు. సో చెప్పినా కదా ప్లానింగ్ అయితే చేసినాం. సో ఆగస్ట్ 9th వరకు అయితే వెయిట్ చేద్దాం, ఏమైతుంది ఏం చేద్దామని. రేపైతే కొన్ని ఐటమ్స్ బుక్ చేద్దామని పోతున్నాం. సో ముందు చెప్పినట్టే ప్లానింగ్ అయితే మంచిగా పర్ఫెక్ట్ గా చేసినాం. చెప్పిన కదా షార్ట్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాం. షార్ట్ ఆఫ్ ఫండ్స్ కొంచెం క్లియర్ అయిపోతే మెల్లమెల్లగా అడ్జస్ట్ చేసేసుకుంటా. నేను ఇంకా ఉన్నారు కదా మన వాళ్ళందరూ కూడా అడ్జస్ట్ చేస్తారు. మళ్ళీ అన్న వాళ్ళు వాళ్ళ లేకపోతే చిక్క ఏమేమి రావాలో అవి కూడా సెట్ చేసుకొని షార్ట్ ఆఫ్ ఫండ్స్ కూడా ఎవ్రీ ఇయర్ అయ్యేది ఇదంతా మాకు. సో ఇదే గైస్, ఈ బ్లాగ్ లా ఇదే లాస్ట్ అన్నమాట. సో బాయ్ గైస్, మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.